శతబిల్వార్చన చేయనించి మదిలో శంభున్ ప్రతిష్ఠించి నే శతరుద్రీయమునే తలంచి శుచినై శైవాత్మసంధాయినై శతపద్యార్చన చేయనించెద శివ సర్వాంగయుక్తం ముగా శతమానం మని కావవయ్య పరమేశ రాజరాజేశ్వర. హే రాజరాజేశ్వర, శతబిల్వాలతో నీకు అర్చన చేయాలని భావించి మనసులో నిన్ను ప్రతిష్ఠించాను. మదిలో శతరుద్రియాన్ని తలచి శివత్వ భావనను అనుసంధానం చేసి సర్వాంగయుక్తంగా శతపద్యార్చన చేయాలని భావిస్తున్నాను. శతమానం అంటూ దీవించి కాపాడు స్వామి. ఇది మా ఊరి మహేశ్వరాలయం, మాకి నేల శీతాద్రి, మాకిదియే స్వర్గము ఇష్టమందిరము, మాకి ధూళియే భస్మమౌ, ఇది సిద్ధార్చిత భద్రభూమి, ఇదియే నిత్య ప్రదీప్తంబు, మాకిది కైలాసపురం మహో అనుచునే కీర్తింతు రాజేశ్వరా. ఇది మా ఊరి శివాలయం. ఈ ప్రదేశమే మాకు హిమాచలం. ఇదే మాకు స్వర్గం, ఇష్టమైన మందిరం. మాకు ఈ ధూళియే భస్మం. ఇది సిద్ధులు అర్చించిన మహేశ్వర స్థలం. గొప్పగా ప్రకాశించే ఈ నేలే మాకు కైలాసపురం అంటూ నేను కీర్తిస్తాను స్వామి. జపముల్ ఎన్నని సేయనయ్య, కరముల్ సంధించి రుద్రాక్షలం, తపమే చేయన సాధ్యమాయే భవబంధానందబద్ధుండనై, విపులోద్దీప్త హృదంతరాలయమునన్ వీక్షించి సౌఖ్యముగా ఉపచారంబులు సేతునయ్య మనసే ఉప్పొంగ రాజేశ్వరా. రుద్రాక్షలను చేతబూని ఏ జపము చేయలేను. ఈ సంసార సంతోషపు బంధనాల్లో ఇరుక్కొని ఏ తపస్సు చేయలేను. మనసు ఉప్పొంగి పొర్లగా ఆనందంతో నీకు నా హృదయాలయంలో ఉపచారాలు చేస్తాను. వాటిని స్వీకరించి స్వామి. ఇంతింతై శివుడింతయై ధరణిపై నింతై మహాలింగమై, అంతై ద్వాదశలింగ రూప విభుడై, అంతైన కైలాసియై, అంతై విష్ణు విధాతలే వెతుకగా ఆమూల పర్యంతమై, అంతై నిండె హృదంతరాలయమునన్ ధ్యానింప రాజేశ్వరా. మనసులో శివుని ధ్యానించగానే లింగస్వరూపుడైన ఈశ్వరుడు క్రమక్రమంగా పెరుగుతూ మహాలింగమై ద్వాదశలింగ స్వరూపుడై కైలాసమంతా నిండినాడు. బ్రహ్మ విష్ణువులు వెతుకగా విశ్వమంతా నిండి సువిశాలమైన నా హృదయాలయమంతా వ్యాపించినాడు. ఇదియే స్వాగత గీతమయ్య, ఇదియే స్వాగత గీతమయ్య, మనసే ఈశస్తుతుల్ పాడగా, మదియావాహన వేదికయ్యే ఎదలో మంద్రక్రియాశ్వాసలు, హృదయాహ్లాదక గీతికా జయములై శృత్యున్నతింగూర్చ నా యదవేదస్వరమాలపించే ఎదురై ఈశాన రాజేశ్వరా.
ఇదే నీకు స్వాగత గీతం. నా మనసు పరమేశ్వర గీతాలను పాడుతుంటే ఆవాహన కొరకు వేదికగా మారింది. సున్నితమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలు హృదయాహ్లాదాన్ని కలిగిస్తూ వీణుల విందుగా జయ జయధ్వానాలు చేస్తున్నాయి. నా మనసే నీకు ఎదురై వేదస్వరం ఆలపిస్తుండగా నీవు ఇక్కడికి వేంచేయుము స్వామి. కటువైనట్టి వృషోర్ధ్వభూమి అసలే కాదయ్య కాదయ్య, ఉద్భట సింహాసన శయ్య కాదు, భువన బ్రహ్మాండ దేహుండవై ఇట వేంచేయుము పార్వతీయుతుడవై, ఇష్టార్థముల్గాంచ విస్ఫుటమౌ నా హృదయాలయాసనమునే భూషించు రాజేశ్వరా. ఎద్దు యొక్క కఠినమైన ఊర్ధ్వభాగం ఇది కాదు, డాంబికమైన సింహాసనం కూడా ఇది కాదు. భువనమంతా నిండిన బ్రహ్మాండ దేహం కలవాడివై నా కోరిక తీర్చునట్లుగా పార్వతీ సమేతుడవై ఇక్కడికి వేంచేయుము. నా హృదయం అనే ఆసనాన్ని అలంకరించు స్వామి. శివపాదంబులు చిత్తమందు తలపన్ షింజానముల్ మోగెనే, భవపాదాబ్జములెత్తి కెలకడగన్ భాగీరథీతోయమే, స్తవమై పారెను పాదయుగ్మ విలసత్ సంధాయక ప్రీతమై, శివుడభ్యాగత విష్ణువయ్యే మదిలో చిత్రము రాజేశ్వరా. శివపాదాలను మనసులో తలుచుకోగానే పరమేశ్వరుడి పాదాల గజ్జల సవ్వడి వినిపించింది. శివుడి 2 పాదాలను ప్రేమమీరగా చేతితో ఎత్తి కడగగానే భాగీరథి జలమే స్తోత్రంగా ప్రవహించింది. నా మనసులో శివుడు అభ్యాగత విష్ణువైనాడు. ఏ హస్తము సుపుత్రలాలనకునై ఇచ్చన్ వినర్తించెనో, ఏ హస్తము భవాని చేతి బిగువై 7 అడుగులే సాగెనో, ఏ హస్తాగ్రపుషులమెత్త జగముల్ ఏకమ్ములై కుందునో, ఆ హస్తమున అర్ఘ్యమిచ్చెద మదిన్ హర్షించి రాజేశ్వరా. ఏ చేయి పుత్రుని లాలించడానికి ఆటలాడిందో, ఏ చేయి పార్వతీదేవితో పాణిగ్రహణం చేసిందో, ఏ చేతిలోని శూలం ఎత్తగానే లోకాలన్నీ ఒక్కటై వణికిపోతాయో, ఆ చేతిని మనసులో భావించి అర్ఘ్యం ఇస్తున్నాను, స్వీకరించు ప్రభు. అభిషేకించెద రుద్రమూర్తినని నే ధ్యాన స్థితిన్ జేరగా, ప్రభలే నిండే మహేశలింగ విభుడే ప్రాదుర్భవించన్ మదిన్, శుభగంగా పరితప్తమయ్యదయే శుద్ధాంతరంగముగా, విభవోత్కృష్ట శివానుభూతి ఇదియే విశ్వేశరాజేశ్వరా. శివాభిషేకం చేయాలని తలచి నేను ధ్యాన స్థితిని చేరగా అక్కడ కాంతులెన్నో నిండి లింగస్వరూపుడైన శివుడే ఆవిర్భవించాడు. హృదయమంతా గంగానదీ జలంతో తడిసి పవిత్రమైంది. ఆ శివానుభూతియే ఒక మహా ఐశ్వర్యం. స్వామి ఆచమనీయ పుణ్యజలమే స్పర్శించగా నామదిన్, వ్యామోహములు నీరమాయే మనసే వర్షించి నీరయ్యే, ఈ భూమే సర్వజలాధిలింగ విభవోత్
భూతముగా మారగా సోమా కల్పిత చంద్రికల్ గురియుచున్ శోభిల్లే రాజేశ్వరా. నా మనసులో నీకు ఇవ్వాలని ఆచమనీయ జలాన్ని ముట్టుకోగానే నా వ్యామోహం అంతా నశించింది. మనసే వర్షించి నీరుగా మారిపోయింది. ఈ భూమి మహాజలలింగమై ప్రకాశించింది. సోముడిచే కల్పించబడ్డ వెన్నెల అంతటా నిండి ప్రకాశించింది. గజ చర్మాంబరధారి కెట్టులిచటన్ కట్టింతునే బట్ట భావజలింగేశ్వరుకెందుకయ్య పటముల్ వ్యర్థాంబర క్రీడలున్ సృజవస్త్రములవెందుకయ్య హృదయ సృష్ట్యంబరాలుండ నే సృజించిచ్చద హే దిగంబరధరా శోభిల్ల రాజేశ్వరా. గజచర్మధారివైన నీకు నేను ఏ వస్త్రాలను సమర్పించాలి? భావస్వరూపుడవైన నీకు నేను ఏ బట్టలను ఇవ్వాలి? ఈ వ్యర్థమైన వస్త్రక్రీడలు నీకెందుకు? త్యజించదగిన వస్త్రాలు నీకెందుకు? నీకు నా హృదయంలోనే గొప్ప వస్త్రాలను సృష్టించి ఇస్తాను, స్వీకరించు హే దిగంబరధరా. హృదయోద్భూతము హృద్యపాత్రము శృతి ప్రోక్షిప్త గ్రంథిత్రయాస్పదమైనొప్పెడు యజ్ఞసూత్రము విధిన్ శాస్త్రోక్త కాలమునన్ ఎదలో నీకు నమస్కరించి విలసద్వేదోక్తమై వేసితిన్ త్రిదళోద్భాసిత వేదవేద్య వినుతా శ్రీ రాజరాజేశ్వరా. హృదయంలో పుట్టింది, అందమైనది, వేదముచే ప్రోక్షణ చేయబడింది, 3 ముళ్లతో ప్రకాశించేది అయిన యజ్ఞోపవీతం విధిగా శాస్త్రం చెప్పిన సుముహూర్తంలో నా మనసులో నీకు నమస్కరించి వేదోక్తంగా వేసినాను. హే త్రిదళోద్భాసిత వేదవేద్య వినుత, ఇది స్వీకరించు స్వామి. మదిలో మల్లెలు పూచినట్లు విరులే మత్తిచ్చినట్లు ప్రభో, ఎదలో వెన్నెల కాచినట్లు పొగమంచే చుట్టియున్నట్లు నీ పద సంధానము చేరి చందన మహాపంకము చర్చింప నా హృదయం మే హిమధామమై నిలువగా హృదయం మే రాజేశ్వరా. హే రాజేశ్వరా, నా మదిలోనే ఉన్న నీ సన్నిధికి చేరి నీ శరీరానికి చందనాన్ని పూయగా మల్లెలు పూచినట్లు, పువ్వులే మత్తును గొలిపినట్లు, ఎదనిండా చల్లని పొగమంచు కమ్మినట్లు ఉంది. నా హృదయమే ఒక హిమాలయమై హృద్యంగా నిలిచింది స్వామి. ఏ లోకమ్మున చూడలేని సుమముల్ ఎన్నో సమర్పించెదన్, రాలేయాంబు కణార్ద్ర పుష్పచయముల్ భస్మాంగరేఖాకృతుల్ కైలాసోర్ధ్వముఖ ప్రసూనశతముల్ గంగాంబుజ ప్రాయముల్ ఆలోకించి పరిగ్రహించు హృదయాహ్లాదం మే రాజేశ్వరా. ఏ లోకంలో లేని పుష్పాలు నీకు ఎన్నో సమర్పిస్తాను. మంచు బిందువులతో విలసిల్లే గొప్ప పువ్వుత్తులు, భస్మరేఖల ఆకారంతో ఉన్న పూలు, కైలాసం వైపు చూసే పూలు, గంగాజల పద్మాల వంటి పూలు, ఇవన్నీ నా మనసులో నీకు సమర్పిస్తాను. ఎంతో హృదయాహ్లాదం కలుగుతుంది.
పరిగ్రహించు స్వామి. చూర్ణాకీర్ణదశాంగమిశ్రితమునౌ శుద్ధ ప్రధూపము సంపూర్ణ వ్యాప్తముగాగ హృద్యముగ శంభోయంచు ఘోషించ సౌవర్ణోద్దీప్తులు తేజరిల్లి మనసే బంగారమే కాగా ఆ స్వర్ణం మంతకు తావియబ్బెను కదా సత్యం మురాజేశ్వరా. 10 రకాల చూర్ణాలతో చేసిన శుద్ధమైన ధూపం మనసులో అంతటా నిండగానే హృదయం సంతోషించినట్లుగా శంభో అంటూ శివనామ ఘోషలు వెలువడ్డాయి. ఆనందంతో మనసంతా బంగారమైపోయింది. ఈ ధూపం వల్ల నా బంగారం వంటి మనసుకు తావియబ్బింది స్వామి. దీపం బెవ్వడు చూపు లోకములకు దీపంబు తానెవ్వడు దీపింపంగల సూర్యచంద్రులెవడు దీప్తాగ్నియౌవండహో దీపోద్భాసక మూలశక్తియుతుడై దీపించునెవ్వండు ఆ దీపాదిత్యుని ముందు దీపమిడితిన్ దీపింపరాజేశ్వరా. ఎవడు సమస్త లోకాలకు కాంతిని ఇచ్చేవాడో ఆ కాంతియే తానైన వాడెవడో ఉజ్వలంగా ప్రకాశించే సూర్యుడు చంద్రుడు అగ్ని కూడా తానే అయిన వాడెవడో ప్రకాశానికే మూల కారణం అయి ఎవడు ప్రకాశిస్తున్నాడో ఆ కాంతి స్వరూపుడి ముందు దీపం ఉంచుతున్నాను. హే రాజేశ్వర. పలు భోజ్యంబులను హజేసి తినయా భక్షించవయ్యా శివా. పలు భోజ్యంబులను ఊహజేసి తినయా భక్షించవయ్యా శివా. పులిహోరల్ పరమాన్నముల్ దధివడల్ బూరెల్ సిరల్ లడ్డులున్ తొలుతన్నీవది ఎంగిలించగ సుధాతుల్య ప్రసాదముగా తలవంచిత్తము శుద్ధమయ్యే శివయుక్తమయ్యే రాజేశ్వరా. ఎన్నో భోజన పదార్థాలను ఊహలో సిద్ధం చేశాను. పులిహోరలు, పరమాన్నాలు, పెరుగువడలు, బూరెలు, సిరలు, లడ్డూలు భక్షించండి స్వామి. తొలుత నీవు ఎంగిలి చేయగా మాకు అమృతతుల్యమైన ప్రసాదం అవుతుంది. ఇలా భావించగానే శివుడితో మమేకమై చిత్తమంతా శుద్ధమవుతుంది. తారాచంద్ర ఖగోళ కాంతి చయముల్ తామై ప్రభల్గూర్చగా ధారాశుద్ధములైన మానసకృతుల్ తత్వజ్ఞులే మెచ్చగా శ్రీరాగశ్రుతి గూర్చి మంగళమహా శ్రీకైశికీ గీతులన్ తారాహారతి నిత్తునయ్య జగమంతా వెల్గా రాజేశ్వరా. నక్షత్రాలు, చంద్రుడు, ఖగోళములు వీటి సమూహాలు తామే కాంతిపుంజాలు కూర్చగా ధారాశుద్ధితో మనసులో జనించిన కృతులను తత్వజ్ఞులు మెచ్చునట్లు శుభకరమైన శృతిని గూర్చి మంగళమహాశ్రీరాగ గీతులతో జగమంతా ప్రకాశించేలా ఆలపిస్తాను. హే ప్రభో. ఏ మంత్రములు ఏ క్రియల్ తెలియ నేనే రీతి హృద్యముగా
శ్రీమంతం మగు ఆత్మవైభవ మహాశ్రీలింగమే నిల్పుచు స్తోమంబో హృదయాంతరంగ ప్రణతుల్ స్తోత్రించుచున్ విశ్వసంక్షేమంబున్మది కోరి వేడితినయా శ్రీరాజరాజేశ్వరా. నేను మంత్రాలు క్రియలు తెలియని వాడిని. హృదయానందాన్ని కలిగించి మహావైభవంతో ఒప్పారే ఆత్మలింగాన్ని మనసులో నిలిపి సకల లోక కళ్యాణాన్ని కోరుతూ స్తుతిరూపమైన నమస్కారాలు సమర్పిస్తున్నాను స్వామి. శ్రీరాజేశ్వర పాదపద్మయుగళీ చింతామృతానందమున్ శ్రీరాజేశ్వర లింగపూజన విధిం సేవా మహాభాగ్యమున్ శ్రీరాజేశ్వర నామవైభవ కథా ప్రీత్యున్నతాసక్తియుం శ్రీరాజేశ్వర చాలు చాలు నిధియే చింతింపరాజేశ్వరా. శ్రీ రాజరాజేశ్వరుడి పాదపద్మాలను గురించిన ఆలోచన అనే అమృతం శ్రీరాజేశ్వరుడి లింగ పూజ చేసే మహాభాగ్యం, శ్రీరాజేశ్వర వైభవాన్ని కీర్తించే గొప్ప ఆసక్తి, ఇవి నాకు చాలునయ్యా స్వామి. కలయే గంటిని నిద్రలో హరహర కాంతుల్ విరాజిల్లగా ఇలయంతో సుఖవంతమై హసితమై ఎంతో మహౌజ్వల్యమై ఫలవంతములునైన కోరికలతో భాసిల్లే సర్వము నే తలచే స్వప్నము సత్యమై నిలుపరాదా స్వామి రాజేశ్వరా. హే రాజేశ్వర, నేనొక కలగన్నాను. ఆ కలలో ప్రపంచమంతా సుఖంగా ఆనందంగా నవ్వుతూ కోరికలన్నీ తీరిన సంతోషంతో కాంతులు విరాజిల్లుతూ కనిపించింది. నా ఈ కల నిజమే అవునుగా కాని దీవించు స్వామి. శివలింగమ్మును చూడ దివ్యమగు కాశీధామ విశ్వేశుడై శివగోకర్ణపురీషుడైన భవుడై శ్రీకాళహస్తీశుడై భువి రామేశ్వరుడై చిదంబరపురీ భూమధ్య శూన్యాత్ముడై దివ్యైనొప్పు హిమాద్రిపై అమరనాథేశుండు రాజేశ్వరా. శివలింగాన్ని చూడగా కాశీ విశ్వేశ్వరుడై మహామంగళకరుడైన గోకర్ణ క్షేత్ర మహేశ్వరుడై శ్రీకాళహస్తీశ్వరుడై భూలోకంలో వెలిసిన రామేశ్వరుడై భూమికి గరిమనాభి వంటి చిదంబరంలో వెలిసిన శూన్యస్వరూపుడైన నటరాజై స్వర్గం వంటి హిమాలయంపై వెలిసిన అమరనాథేశ్వరుడై ఆ మహేశ్వరుడే కనిపిస్తున్నాడు. శ్రీరుద్రశ్రుతి పూర్ణనాదనుతులున్ శ్రీశైవ దీక్షాస్తుతుల్ నోరారంగ జపించు కోటి జపముల్ నోముల్ భవస్తోత్రముల్ ఆరాధ్య ప్రతిమార్చనల్ శివపురి ఆనంద సందోహముల్ తీరుల్ తీరులు శైవ భక్తి పథముల్ దీపించు రాజేశ్వరా. రుద్రమంత్ర స్వరాలు, శివదీక్షా స్తోత్రాలు, నోరారా జపించే జపాలు, నోములు, శివస్తోత్రాలు, విగ్రహారాధనలు, శివక్షేత్రపు ఆనంద సందోహాలు,
ఇలా ఇవి ఎన్నో రకాలైన శివభక్తి మార్గాలు. ప్రాభాతమున నిద్రలేచి ఉదయద్భాను ప్రభాబింబమున్ నా భాగ్యమున కంటినంచుమదిలో ఆనందరూపున్ శివున్ నే భావించి పవిత్ర ధర్మ జలమున్ నిత్యాభిషేకముగా శోభాయుక్తముగాగ ఇచ్చెద శివా శుద్ధాత్మ రాజేశ్వరా. సుప్రభాత కాలంలో నిద్రలేచి ఉదయించే సూర్యబింబాన్ని చూస్తూ నా అదృష్టంగా భావించి ఇదే శివస్వరూపమని తలచి పవిత్రమైన ధర్మజలాన్ని నిత్యాభిషేకంగా మహావైభవం విలసిల్లేలా సమర్పిస్తాను స్వామి. కనులన్ మూసి కనంగలేర నిమిషుల్ కాంక్షించి అయినన్ మదిన్ కనులన్ మూసియు కాంతురయ్య నరులున్ కామ్యార్థ సంభావ్యులై మనసంతన్ కనులైన వేళ మదిలో మాహేశ్వరుండే స్వయం జనితుండై చెరియించు సంతసముతో సత్యము రాజేశ్వరా. రెప్పపాటు లేని వారైన దేవతలు కళ్ళు మూసి చూడలేరు, కాని మానవులు కళ్ళను మూసి తాము కోరిన దాన్ని చూడగలుగుతారు. శివుని దర్శించాలని కోరుకొని మనసంతా కళ్ళు చేసుకొని చూడగా శివుడే స్వయంగా ఉద్భవించి మదిలో ఆనందంగా సంచరిస్తాడు. లింగేశం స్పృశించి శంభుదలపన్ లీనమ్మునై భక్తితో అంగాంగమ్మును పుల్కరించే వివశానందాంబుధిం తేలి ఉత్తుంగాగ్రమ్మును జేరి సంతసమునందూర్ధ్వస్థితిం జేరగా గంగాంబ పరిషిక్తమయ్యమది గంగానాథ రాజేశ్వరా. శివలింగాన్ని స్పర్శించగానే హృదయం శివునిలో లీనమై శరీరమంతా పులకరించింది. వివశంతో ఆనంద సముద్రంలో తేలిపోయింది. నా మనసు హిమాలయాన్ని చేరి ఉత్కృష్ట స్థితిని పొందింది. గంగాజలంతో మనసంతా తడిసిపోయింది స్వామి. నీ అర్ధాంగి కుడింబసింప ఎడమన్ నీ పుత్రుడున్ సిద్ధలక్ష్మీయుక్తుండయి కోర్కె దీర్చగ మహాక్షేమం మే ఇచ్చోట నిన్ ఓయన్నాయని పిల్చు వేళ గళమందోంకారమే నిండ నా కాయం మే శివధామమై నిలుచుటే ఖాయము రాజేశ్వరా. నీ అర్ధాంగి అయిన పార్వతీదేవి కుడివైపు ఉండగా ఎడమవైపు నీ పుత్రుడు లక్ష్మీ గణపతి భక్తుల కోరికలు తీరుస్తుండగా అంతా క్షేమంగా ఉన్నారు. నిన్ను ఓయన్నా అని ఆర్తితో పిలువగా నా గళం నుండి ఓంకారం వెలువడింది. మునివలె నిలిచి నిన్ను ధ్యానించగా మాయజేసినట్లుగా నా శరీరమే శివస్థానమై నిలిచిపోయింది. చాళుక్యాధిపురాజురాజు మదియే స్వప్నము భాసిల్లేనో వేళాభాగ్యము వింతగా గ్రహపతుల్ వేంచేసిరో ఏమో లేంబాళేశాలయ ధామమొప్పె భువిపై బ్రాహ్మణ్య సంస్తూయమై భోళాశంకర ధన్యవాదములు శంభో
రాజరాజేశ్వరా. చాళుక్యరాజైన రాజరాజ నరేంద్రుడికి ఏ కల వచ్చిందో ఏమో, ఏ వేళ గ్రహాలన్నీ ఆశ్చర్యకరంగా కలిసి వచ్చాయో ఏమో. బ్రాహ్మణ స్తుతిపాత్రమైన వేములవాడ గ్రామం ఇక్కడ వెలుగొందింది. ధన్యవాదాలు స్వామి. సుఖ సంపత్తులు కోరనయ్య, భువిలో సుఖ్యాతులుంగోర. ఏ మఖముల్ చేయగలేను, యాగఫలమే మాశించగాలేను. ఏ శిఖలం శీర్షమునందు జుట్టి, తపముల్ చేయంగలేను ప్రభో. ఒక కోర్కెన్ సరి కోరలేను, గతమేమోనయ్య రాజేశ్వరా. నేను ఈ భూమిపై ఏ సుఖాలను సంతోషాలను కోరడం లేదు, ఏ కీర్తిని కోరడం లేదు, ఏ యాగాలను చేయడం లేదు, యాగ ఫలితాన్ని ఆశించడం లేదు. తలకు శిఖలను దాల్చి తపస్సు చేయలేను. ఒక్క కోరిక కూడా కోరలేకపోతున్నాను. ఎందుకో తెలియదు స్వామి. కలలో జూచిన చాలు పుణ్యమొసగే గంభీర శీతాద్రులు. పలుచోట్లన్ సెలయేటి సుందర జరుల్, భాగీరథీ తోయముల్. తెలిమంచుల్ వెలిగప్పు శృంగజయముల్, దీపించు శుక్లాభ్రముల్. ఇల కైలాసమిదేయనంగ నిజమే ఈశాన రాజేశ్వరా. కలలో ఒక్కసారి చూసినా చాలు పుణ్యం కలిగించే హిమాలయాలు, చాలా చోట్ల ప్రవహించే సెలయేటి ధారలు గల గంగానదీ జలాలు, లేలేత మంచుతో తడిసిన పర్వత శృంగాలు, తెల్లని మేఘాలతో విలసిల్లే ఈ హిమాద్రి నిజంగా భూమిపై వెలసిన కైలాసమే స్వామి. కలలోనైన భయం ముగల్పుగిరులున్, గంగాజరీ ఘోషలున్. పలుచోట్లన్ వడిరాలు కొండచరియల్, వర్ష ప్రఘాతమ్ములున్. చలిలో ఏల చరింతువో హిమగిరీశా, మా పురింజేరి మా కొలువై నిల్చి సుఖించుమా. ప్రియముతో కోరంగ రాజేశ్వరా. కలలో కూడా భయాన్ని కలిగించే ఎత్తైన హిమాలయ పర్వతాలు, ఎగిసిపడే గంగాజల ధారలు, విరిగిపడే కొండచర్యలు, ఘోరమైన వర్షపాతం, భయంకరమైన చలి. వీటిలో ఎలా నివసిస్తావయ్యా? మా కోరికపై ఇక్కడికి వచ్చి సుఖంగా ఉండు. ఈ వరం మాకు ప్రసాదించు స్వామి. శివనాట్యాద్భుత కేళివేళడమరుం చేదాల్చి మోగించగా, భువన వ్యాప్తములయ్యే వర్ణచయముల్ పూర్ణ ప్రదీప్తంబులై. కవనోద్భూత వరములయ్యే శృతులున్, కావ్యములున్ శాస్త్రముల్. స్తవముల్ నీకివి వాంగ్మయ ప్రణతులే, సత్యం రాజేశ్వరా. శివుడు అద్భుతంగా నాట్యం చేసే వేళ చేతితో డమరును మోగించగా, కాంతివంతంగా అక్షరాలు ఉద్భవించి భువనమంతా వ్యాపించాయి. సకల వేదాలు, కావ్యాలు, శాస్త్రాలు కవుల చేతి వరాలుగా ఉద్భవించాయి. ఈ వాంగ్మయమంతా నీకు స్తుతి స్వరూపమే స్వామి. ఏ శైలము తరించెనో శివపదం మేయద్రి అర్చించెనో. ఏ శైవాచల దివ్యయోగ బలమో
ఏ పర్వత ప్రార్థ్యమో ఏ శైవస్తుతి పాత్రమైన గిరియో ఈ మూర్తి నందించగా ఈశానాలయ రాజలింగ కృతియేనయ్య రాజేశ్వరా. ఏ పర్వతం నీ సేవకై తరించిందో, ఏ అద్రి నిన్ను పూజించిందో, ఏ శైవాచలం యొక్క దివ్యయోగ బలము ఏమో, ఏ నగము నిన్ను ప్రార్థించిందో, ఏ గిరి నీ సేవకు పాత్రమైందో ఏమో, అది నీ శిలామూర్తిని అందించగా ఇక్కడ రాజలింగమై వెలసింది స్వామి. కేదారేశ్వరు జూచితిన్ హిమగిరి కైవల్యధామంబునన్ వేదేశున్ భజించినాను మనసా విశ్వేషు కాశీపురిం. ఏ దేశంబు చరించి చూచిన శివా ఏకాగ్రతన్ గూర్చు సమ్మోదమ్మౌ హృదయాంతరాళ పదమే మోక్షం రాజేశ్వరా. పవిత్రమైన మోక్షదాయకమైన హిమగిరిపై కేదారేశ్వరుని దర్శించాను. కాశీపురిలో వేదస్వరూపుడైన విశ్వేశ్వరుని దర్శించినాను. ఎక్కడికి వెళ్ళినా ఏకాగ్ర చిత్తంతో నిన్ను చూడగలిగితే చాలు, అదే మోక్షం స్వామి. ఎందెందు మరి చూడ అందున శివుండే ఉండు సర్వాత్ముడై డెందం మందు నభమునందు కదలాడే జీవి నిర్జీవులందు ఇందందే కలడంచు చెప్పతరమే ఈశాన తత్వమనే అందంబైన శివత్వ భావన ఇదయ్యా రాజరాజేశ్వరా. ఎక్కడ చూసినా శివుడే సర్వాంతర్యామి అయ్యున్నాడు. మనసులో ఆకాశంలో అతనే ఉన్నాడు. కదిలే జీవుల్లో జీవం లేని వాటిలోనూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అంటూ చెప్పడం కష్టం. ఆయన అంతటా ఉన్నాడు. ఈ ఈశ్వర తత్వమే ఒక అందమైన శివభావన. భాగ్యం మే విలసిల్లని సిరులతో వర్ధిల్లని నిత్యమున్ భోగ్యమైన సుఖానుభోగచయముల్ భోగించని దివ్య వైరాగ్యం మున్బడి అన్ని వీడి అతిగా రాజిల్లని కాని సద్యోగ్యమైన శివార్చనం విడనయ యోగేశ రాజేశ్వరా. ఎన్ని సిరి సంపదలు అయినా రాని, నిత్యం ఎన్నో సుఖాలను అనుభవించని, దివ్యమైన వైరాగ్యంలో పడిపోయి యతీశ్వరుడుగా మారిపోయినప్పటికీ మహాయోగమైన శివార్చన మాత్రం విడిచిపెట్టను స్వామి. కాంచంజాలును కన్నులారవరదు కాలస్వరూపుం శివున్ ప్రాంచద్భూష మహేశలింగ విభవ భ్రాజున్ భవానీవశం పంచాస్యస్తుత పానవట్టముపయిన్ ప్రార్థించి శంభో శివా అంచుంజేర్చుము ఫలభాగమదియున్ యాగం మే రాజేశ్వరా. వరములను ఇచ్చేవాడిని, కాలస్వరూపుడైన శివుని, పార్వతీదేవికి వశమైన వాడిని కనులారా చూస్తేనే చాలు. పంచతత్వాలతో విలసిల్లే పానవట్టంపై నుదుటిని చేర్చి హే శంభో హే శివ అంటూ ప్రార్థిస్తే చాలు, అదే ఒక మహా శివయాగం అవుతుంది.
ప్రళయాగ్నుల్ దెస విస్తరిల్ల భువన బ్రహ్మాండ భాండములే జలయుక్తములుగాగా భీషణగతిల్ జ్వాలాయమానముగా కలికాలాంతపు శైవతాండవ మహాకాళుండవేయైన మంగళ రూపమునే కాంతునయ్య మనసే కాంక్షించి రాజేశ్వరా. దిక్కులన్నీ ప్రళయకాలాగ్నులతో నిండి భువనాలు అనే బ్రహ్మాండ భాండాలన్నీ జలమయం కాగా భయంకరంగా కలికాలం అంతమయ్యే సమయాన నీవు శివతాండవం చేస్తున్నప్పుడు కూడా నాకు మంగళస్వరూపుడుగానే కనిపిస్తావు స్వామి. రాజుల్ ఓయిరి రాజ్యముల్ గత చరిత్రాలేఖ్యమైపోయేనే రాజశ్యామల రత్నకాంతి విలసద్రాజన్యమైనట్టి ఆ తేజోవంతపు రాజలింగము మహాదేవాధివాసంబులుం రాజిల్లేను తదాది నుండి ఘనమై రాజాధిరాజేశ్వరా. రాజులు రాజ్యాలు అంతరించాయి. ఇవి గత చరిత్రలో రాయబడ్డ రాతలుగా మారిపోయాయి. మహానీలమణి కాంతులతో విలసిల్లే ప్రకాశవంతమైన రాజేశ్వర లింగము మరియు శివాలయం మాత్రం ఆనాటి నుండి ఈనాటి వరకు ఘనంగా విలసిల్లుతూనే ఉంది. విన్నానయ్య మహేష సూత్రచయముల్ విన్నాను శైవోక్తులు విన్నానే దశకంఠ రావణ కృతుల్ వింటిన్ మహిమ్నస్తుతుల్ విన్నానిచ్చట ఆదిశంకరనుతుల్ విన్నాను రుద్రశ్రుతుల్ విన్నా నా చెవులార శంభుని కథల్ విశ్వేశరాజేశ్వరా. మహేశ్వర సూత్రాలను విన్నాను, శివోక్తులను ఎన్నింటినో విన్నాను, రావణ రచితమైన కృతులను విన్నాను, మహిమ్నుడు రచించిన స్తోత్రాలను కూడా విన్నాను, ఆదిశంకరాచార్య రచించిన నుతులను విన్నాను, రుద్రవేదాలను నా చెవులారగా విన్నాను స్వామి. భస్మం బయ్యను మన్మధుండు భువన ప్రయోజనాకాంక్షతో భస్మం బాయను విస్మరించి తననే భస్మాసురేంద్రుండు తా భస్మం బౌనటలోకమల్ల ప్రళయ ప్రయక్రియా వేళ నీ భస్మాభీష్టత ఇందుకే మొగదయా భస్మాంగ రాజేశ్వరా. ప్రపంచ శ్రేయస్సుకై మన్మధుడు భస్మమైపోయాడు. తనను తాను మరచి భస్మాసురుడు భస్మమయ్యాడు. ప్రళయకాలంలో లోకమంతా భస్మం అవుతుందట. నీకు భస్మం అంటే ఇష్టం, అందుకే కాబోలు. శివలింగార్చన చేసి ధన్యులగిరే సిద్ధుల్ మహాయోగులున్ దివిజేంద్రుల్ దివిజుల్ విధాతయు మహాదిక్పాలకుల్ దైత్యులున్ శివా నీ అర్చన సేయు భాగ్యమునకై శీర్షమునన్ రాతగా కవియై రాయవలన్ విధాతయే మహాకావ్యము రాజేశ్వరా. శివలింగార్చన చేసి ఎందరో సిద్ధులు యోగులు, ఇంద్రుడు, బ్రహ్మాది దేవతలు, దిక్పాలకులు, రాక్షసులు కూడా ధన్యులైపోయారు. నీ పూజా భాగ్యం కావాలంటే
విధాతయే ఒక కవిగా మారి కావ్యం రాసినట్లుగా పవిత్రమైన తలరాత రాయాలి స్వామి. పరమేశుంగన ఎందుకయ్య తపముల్ భారక్రియాటోపముల్ స్థిరమైడెందమునందు చూడు మదిలో సిద్ధప్రదేహుండునై పరకోశాంతర భాసమాన విభుడై భస్మ ప్రదీప్తుండునై సిరులిచ్చేవర శైవమూర్తి ఎదుటే సిద్ధించు రాజేశ్వరా. ఈశ్వరుని చూడడానికై తపస్సు చేయడం ఎందుకు? భారమైన డాంబికపు పనులు చేయడం ఎందుకు? ఏకాగ్రతతో మనసులోకి చూస్తే చాలు సిద్ధమైన దేహం కలవాడై ఉత్కృష్టమైన పంచకోశాలతో ప్రకాశించేవాడై భస్మంతో విలసిల్లే శరీరం కలవాడై ఐశ్వర్య ప్రదాత అయిన శివుడే కళ్ళ ముందు నిలుస్తాడు. తేలేనయ్య సువర్ణ పుష్పతతులన్ తేలేను స్వర్భోగముల్ లేలేగల్వడితాగు స్తన్యసుధలన్ తేలేను గోక్షీరముల్ తేలేనెట్టి మహాప్రసాద చయముల్ తేలేను దధ్యన్నముల్ తేలేనంచు మదిన్ గణించకు శివా దీవించు రాజేశ్వరా. ఎంతో గొప్ప పూలను తేలేను, ఏ రథాలను మహాభోగాలను తేలేను, లేగలు తాగాల్సిన అమృతతుల్యమైన పాలను తేలేను, గొప్ప ప్రసాదాలు దధ్యోన్నములు తేలేను. వీటిని తేలేదని మనసులో భావించకు స్వామి. కాంచంజాలును కన్నులారవరదున్ కామేశ్వరాజేశ్వరుం కాంచే మంచు కనుంగవల్ తెరుచుచున్ కన్మూయుచున్ తల్చుచున్ కాంచేరయ్య మహేశలింగ విభవం కాంక్షించి నీ భక్తులున్ కాంచీభూతపు పానవట్ట శిలపై కైలాస రాజేశ్వరా. శ్రీ రాజరాజేశ్వరుని చూడడానికై ఎందరో భక్తులు వస్తున్నారు. కన్నులు తెరిచి ఆ పరమేశ్వరలింగాన్ని చూసి కన్నులను మూసి మనసులో భావన చేస్తున్నారు. కాంచీభూతమైన పానవట్టంపై ఆ శివలింగాన్ని దర్శించి నమస్కరిస్తున్నారు. గళమంతా గరళము నిండ మరి నీ కంఠాన సర్పావళుల్ ప్రళయాగ్నుల్ కురిపింప రుద్రభువి నీ పాదాలు నర్తించగా దళితోద్గాత్ర పిశాచయుక్తులగు బేతాళాదులందున్న మంగళమూర్తి అని పిల్చువేళ నరులన్ కాపాడు రాజేశ్వరా. నీ గళమంతా గరణం నిండినప్పటికీ నీ కంఠం చుట్టూ ఉన్న సర్పాలు ప్రళయాగ్నిని కురిపిస్తున్నప్పటికీ రుద్రభూమిలో నీ పాదాలు నర్తిస్తున్నప్పటికీ దెబ్బతిన్న దేహాలు గల పిశాచాలు బేతాళాలు మధ్యలో నీ ఉన్నప్పటికీ నీ భక్తులు హే మంగళమూర్తి, హే శివ అని పిలువగా తక్షణమే వారిని కాపాడు స్వామి. ఏ దైవము సృజించెనో హితమతుల్ ఏ తీరు యోచించిరో వాదద్వంద్వములేని ఎట్టి సుగతిన్ భాసించు తత్వద్యుతిన్
నాదోపాసక తత్వసాధక శివన్యాసంబునై నొప్పగా వేదార్థామల శైవలింగమమరన్ విశ్వేశ రాజేశ్వరా. ఏ దైవం సృష్టించిందో ఏమో, సమాజ శ్రేయస్సును కోరే ఎవరు ఏ తీరుగా ఆలోచించారో ఏమో, వాద వివాదాలకు అతీతంగా ఉన్న నాదోపాసకుల సాధకమైన మంగళకరమైన మహాప్రకాశవంతమైన మరియు వేదాలలో వర్ణించినటువంటిదైన పవిత్రమైన ఈ శివలింగము అవతరించింది స్వామి. కైలాసం అతి దూరమే తనువుతో కైవల్యమున్ చేరమే, బోలాశంకర సన్నిధానమున శంభో శంభోయంచు ప్రార్థ్యూపగా లీలా ప్రాయముగాదే ఈశ్వర కృపన్ లింగార్చనా భాగ్యమున్ రాలేయాచల శైవభూమి ఎదుటే భాసించు రాజేశ్వరా. కైలాసం చాలా దూరంలోనే ఉంటుంది. శరీరంతో కైవల్యం చేరడం కాని పనియే. కానీ బోలాశంకరుడి సన్నిధానంలో కేవలం శంభో అంటూ ప్రార్థించడం చాలా సులభం. ఆ పిలుపే లింగార్చనతో సమానం. ఆ ప్రార్థన వలన ఈశ్వర కృప అలవోకగా లభిస్తుంది. ఉన్నతమైన కైలాస దేవాలయం మనసులోనే భాసిస్తుంది. ప్రాతకాలపు గంట మోగే గుడిలో ప్రభాత భూపాలమై స్రోతస్సుల్ ప్రవహించసాగే ఎదలో శ్రోత్రామృత ప్రాయమై జ్యోతిర్లింగ మహేశ రూపమెదలో చోద్యంబుగా దోచే నా చేతస్సంతయు నిండ నీవెగదరా శ్రీరాజరాజేశ్వరా. సుప్రభాత వేళ గుడిలో గంట మోగగానే నా మనసులో ఆహ్లాదకరమైన భూపాల రాగం వినిపించింది. ఎదలో అమృతతుల్యమైన నదులు ప్రవహించాయి. ఆశ్చర్యకరంగా జ్యోతిర్లింగ స్వరూపంలో ఉన్న మహేశ్వరుడే మదిలో భాసించాడు. నా చిత్తమంతా నీవే ఉన్నావు స్వామి. జలలింగముగ జంబుకేశ్వరుడునై జ్వాలాగ్నిలింగముగా వెలుగే శ్రీ అరుణాచలేశ్వరుడునై వేంచేశేషుండు భూస్థలలింగముగా కంచియందు వెలసెన్ సర్వేశ్వరుండై మహాశిల రూపమ్మగు వాయులింగ విభుడే శ్రీకాళహస్తీశుడై ఇల ఆకాశపు లింగమయ్యే నటరాజే పంచతత్వములో పలు రూపములు నివె కాద యద సంభావింప రాజేశ్వరా. జలలింగ స్వరూపంతో జంబుకేశ్వర స్వామిగా, అగ్నిలింగ స్వరూపంతో అరుణాచలేశ్వరుడుగా, పృథ్వీలింగ స్వరూపంతో కంచి పరమేశ్వరుడుగా, వాయులింగ స్వరూపంతో శ్రీకాళహస్తీశ్వరుడిగా, ఆకాశలింగ స్వరూపంతో నటరాజస్వామిగా, పంచభూత స్వరూపంలో ఉన్నది నీవే స్వామి. శివభక్తుండొక దానవుండు పదియౌ శీర్షాల ఘోషిల్లగా శివనాట్యాద్భుత భవ్య సంస్కృత పద శ్రీకాంతుల పారే
ఆ కవి సాధించిన కీర్తి ఎల్ల మరి గంగన్గల్సే ఏకైక దోష వికారంబున చిత్రమైన చరితే సత్యం మురాజేశ్వరా. శివభక్తుడైన దశకంఠ రావణుడు సంస్కృత పద భూయిష్టంగా శివతాండవ స్తోత్రం రచించాడు. చిత్రమైన సంగతి ఏమిటంటే ఒకే ఒక్క దోష కారణంగా అతని గొప్పతనమంతా నీటగలిసిపోయి దుర్మార్గుడుగా చరిత్రలో నిలిచిపోయాడు. అన్నా వీరిని కావుమన్న ఉదరాయాస ప్రదగ్ధాంగులై ఉన్నారు ఆకలి రాజ్యమేలు ప్రభువుల్ ప్రోచ్ఛిష్ట భోజ్యార్థులై కన్నావో మరి లేవోగాని శివా నీ కారుణ్య వర్షమునందు అన్నార్తుండొకడైన లేని జగమేయాశింతు రాజేశ్వరా. ఓ రాజన్న, ఆకలి బాధలతో ఉన్నవారు ఆకలి రాజ్యానికే రాజులై ఇతరులు తినగా విడిచిన ఆహారం కోసం ఆశించే దీనులున్నారు. నీవు చూశావో లేదో కాని నీ దయ అనే వర్షంతో అందరూ తడిసిపోవాలి. పేదవాడు లేని జగత్తు కావాలి స్వామి. పరమోత్కృష్ట మహేశ్వరుడెవరని ప్రశ్నించ మౌనీంద్రులు పరమేశుడు గిరీశుడే జగతిలో బ్రహ్మాండ దైవముగా వరతత్వార్థ విదుల్ సురుల్ సురరిపుల్ పారంబు చింతించిరే తరమే బ్రహ్మకునైన ఈశ్వర మహత్వం బిన్న రాజేశ్వరా. అందరికన్నా గొప్ప దైవం ఎవరని మునీశ్వరులు ప్రశ్నించగా తత్వార్థవేత్తలైన పండితులు సురులు అసురులను శివుడే సకల బ్రహ్మాండ దైవంగా భావించినారు. ఈశ్వరతత్వం పూర్తి తెలియాలంటే బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. ఉదయాత్ పూర్వమే నిద్రలేచి ఎదలో ఉత్తుంగ పూర్వాద్రిపై హృదయాదిత్య శివత్వ వైభవ రుచుల్ హృద్యముగాగాంచి నేనుదకం మిచ్చితి శైవభావ హృదయం ఉద్వేగమై ఒప్పగా మదియందేదో మహానుభూతి శివమై మత్తిల్లే రాజేశ్వరా. ఉదయకాలం కంటే ముందే నిద్రలేచి మనసు అనే ఎత్తైన హిమాద్రిపై శివకాంతులతో తేజరిల్లే సూర్యకాంతులను చూసి శివభావంతో హృదయం ఉద్వేగాన్ని పొందింది. మదిలో గొప్ప శివానుభూతి గాఢమైన తన్మయత్వాన్ని కలిగించింది స్వామి. చిరుచీమన్ పరికింప చిత్రమగునా శీర్షములా నేత్రముల్ సరినిండే ఉదరాగ్ని భాండములహో సంచార సామ్రాజ్యముల్ స్థిరమై సాగడు ఐకమత్య పటిమన్ దీటైన సంకేతముల్ పరమాహేశ్వర సృష్టి చిత్రమిదియే భావింప రాజేశ్వరా. చిన్న చీమను పరికించినా చాలు ఈశ్వర కృప అర్థం అవుతుంది. చిన్న తలలు, చిన్న నేత్రాలు, చిన్నవైన ఉదరాలు, అవి నిర్మించుకున్న మహాసామ్రాజ్యాలు, స్థిరంగా సాగే వాటి ఐకమత్య పటిమ,
విచిత్రమైన సంకేత భాష. ఇలా ఆలోచిస్తే మహేశ్వరుడి చిత్రమైన సృష్టియే అని తెలుస్తుంది. నీవే దిక్కని నమ్మియుంటినిచటే, నీయాజ్ఞ లేకున్నచో చావైనందరిరాదు, పుట్టుటకునై జంకించు చీమైన తానే వేళైన శివాజ్ఞ లేక స్వయమై ఏ కార్యముంగాదు, నీ సేవల్ చేయుటకు అనతీయుము ప్రభో. శ్రీ రాజరాజేశ్వరా, నీవే దిక్కని నమ్మి ఇక్కడ ఉన్నాను. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు స్వామి, నీ ఆజ్ఞ లేనిదే ఏ పని జరగదు. అందుకే నీ సేవ చేయడానికై ఆజ్ఞ ఇవ్వండి స్వామి. కనులారన్ కనరండి, కనులారన్ కనరండి, ఈశ్వర మహాకళ్యాణ కాలమ్మునన్ వినువీధుల్ సరినిండు సంబరములున్ వీక్షించు భక్తావళుల్ వినసంపైన మృదంగవాద్యగతులున్ విప్రస్వరోద్ఘోషలున్ మనసే మంగళవేదికాస్థలముగా మారేను రాజేశ్వరా. రండి, శివ కళ్యాణ మహోత్సవాన్ని కనులారా చూడండి. ఇక్కడి వీధులన్నీ సంతోషాలతో నిండిపోయాయి. ఆనంద సంద్రమైన భక్తులతో, వినసొంపైన మృదంగ వాద్య స్వరాలతో, బ్రాహ్మణుల వేదఘోషలతో ఇక్కడ ఎంతో ఉల్లాసంగా ఉంది. మీ మనసంతా మంగళమయమైన కళ్యాణవేదిక స్థలంగా మారుతుంది. రండి. ఒకగానొక్క కుటుంబ బాధ్యతను మేము పంగలేమే ప్రభో, సకలాలోకన విశ్వపాలన మహో సాధ్యం మునీకాయే. ఏ సుఖముల్ కష్టములేవిలేని జడతన్ సృష్టి స్థితుల్ గూర్చు నాయక సామర్థ్యము నీకు జూడ ఘనమయ్యా రాజరాజేశ్వరా. కేవలం ఒక్క కుటుంబాన్ని భరించడమే మాకు కష్టం. విశాలమైన సమస్త విశ్వాన్ని పాలించడం నీకే సాధ్యమవుతుంది. అవునులే, సుఖాలు కష్టాలు లేని జడమైన భావంతో నీవు మాత్రమే సృష్టి స్థితులను కూర్చగలుగుతావు స్వామి. కైలాసము మదిన్ కనంగ భువిపై కైవల్యధామమునై లీలాప్రాయమునై విరాజిత హిమ శ్రీయుక్త శృంగాగ్రమై ప్రాళేయాచల పుణ్యధామ పదమై బ్రహ్మాండ సంసేవ్యమై ఆలోకింప శివాద్రికంఠ నిలిచెన్ హర్షం మే రాజేశ్వరా. కైలాస పర్వతాన్ని మదిలో ధ్యానించగానే భూమిపై మోక్షగిరి అయి మదిలో లీలగా కనిపిస్తున్నదై స్వర్ణ కాంతులతో పర్వతాగ్రంపై ప్రకాశిస్తున్నదై హిమాలయ పుణ్యధామమై అందరిచే పూజింపబడే ప్రదేశమైన ఆ పవిత్రమైన శివాద్రి నా కన్నుల ముందు నిలిచింది. ఆ దేవాలయ గోపుర ప్రభలపై ఆ శైవధామముపై వేద ప్రస్తుత రుద్రమంత్ర రుచలే విన్వీధి ఘోషింపగా
నాదోపాసక దివ్యభూసురగణానంద స్వరోత్కల్పితాస్వాద ప్రస్తుత వేదభూమి ఇదియే సర్వేశ రాజేశ్వర. ఆ దేవాలయపు గోపుర కాంతులపై, ఆ గ్రామపు గగన భాగంపై చలనం కలిగించేవైన దివ్యమైన బ్రాహ్మణ గళాల నుండి ఆనందంగా వెలువడే అనంతమైన వేదస్వర నాదాలు ఆకాశమంతా నిండినాయి. ఇది వేదఘోష మార్మోగే పవిత్రమైన భూమి. ఇది నా కోరిక తీర్చవయ్యా, ఇది నా కోరిక తీర్చవయ్యా, సరివేరే కోరికం లేదు నా ఎద నిండా, మరి నీవే నిండా ఇతరం మేనట్లు వాంఛింతు నీ పద సంసేవయు ఈశ్వరార్చన కళా ప్రావీణ్యతన్గూర్చు సంపదయే చాలును చాలునయ్య అదియే భాగ్యము రాజేశ్వరా. నా కోరిక ఇదిగో విను. నా మదిలో మాత్రం ఏ ఇతర కోరికలు లేవు. నీవు నా హృదయం అంతా నిండగా ఇతర కోరికలన్నీ దండగే. నీ పాదాలు సేవించడం మరియు శివార్చన అనే కళలో ప్రావీణ్యత కలిగే ఐశ్వర్యం ఒక్కటి చాలు, అదే మహాభాగ్యం. చిత్రం మే శివపానవట్టము మహాచిత్రము నీలింగమే, చిత్రం మచ్చటి శూన్య భావనలు సచ్చిత్రోక్తి చారిత్రముల్, చిత్రం మే భవదీయ రూప విధమే చిత్రము లీలలు, చిత్రమౌ శివభక్తి సాధనలివే చింతింపరాజేశ్వరా. నీ దివ్యలింగపు పానవట్టము ఎంతో చిత్రమైనది, దాని శూన్య భావన చిత్రమైనదే, దీనికి సంబంధించిన చరిత్ర చిత్రమైనది. శివ, నీ రూపం చిత్రమైంది, నీ లీలలు చిత్రమైనవి, శివభక్తి సాధనలన్నీ చిత్రమైనవే. శివనామామృత సేవనమున మహాచింతాగ్ని చల్లారు, ఈ భవబంధములు భగ్నమౌను, హృదయ ప్రక్షాళనం మౌను, సంభవమై నిల్చును చిత్తవృత్తి అవరోధాభ్యాసయోగము, నీ స్తవమే చేయ క్షణము చాలు మనసే శాంతించు రాజేశ్వరా. శివనామం అనే అమృతాన్ని సేవిస్తే మనసులో దుఃఖాలన్నీ తొలగిపోతాయి, సంసార బంధనాల నుండి విముక్తుడవుతాడు, హృదయ ప్రక్షాళన జరుగుతుంది. కష్టసాధ్యమైన యోగులు సాధించే మనస్సంధాన యోగస్థితి కలుగుతుంది. ఒక్క క్షణం నిన్ను స్తోత్రం చేస్తే చాలు మనసంతా శాంతితో నిండిపోతుంది. కుడి కర్ణంబున బుస్సుమంటూ ఫణియే కూర్మిన్ శిరస్సూప, ఆ ఎడమన్ ఘింకృతహాసముల్ నెరిపి విఘ్నేశుండు నర్తింప, ఈ సడులే సందడి సేయువేళ వినుమా సాంబా శివాయంచు, ఏ కడనో జెప్పెడి దీనమైన వెతలా కరుణించు రాజేశ్వరా. స్వామి, నీ కుడివైపు ఉన్న పాము పడగెత్తి ప్రేమతో బుసలి కొడుతుంటే
ఎడమవైపు ఘింకార శబ్దాలతో గజవదనుడు నాట్యం చేస్తుంటే ఈ శబ్దాలే సందడి చేస్తుండగా సాంబా శివా అని పిలుస్తూ ఏ చివరనో ఉన్న దీనులైన భక్తుల వెతలను ఆలకించు స్వామి. ధ్యానింతున్ వరయోగ సుందర భవున్ ధ్యానస్థితి వైభవున్ ధ్యానితున్ గజ చర్మ వస్త్ర నియతున్ దర్భాసనాధిష్ఠితున్ ధ్యానితున్ శివరుద్ర వేద వినుతున్ దాక్షిణ్య సంశోభితున్ ధ్యానితున్ పరమోక్ష సాధనకునై తత్వజ్ఞ రాజేశ్వరా. యోగ సౌందర్యంతో ప్రకాశించేవాడిని, ధ్యానం అనే వైభవంతో విలసిల్లేవాడిని, నియమంగా గజచర్మాన్ని ధరించేవాడిని, దర్భాసనంపై అధిష్ఠించిన వాడిని, రుద్రవేదంచే స్తుతించబడేవాడిని, దయాగుణంచే ప్రకాశించేవాడిని అయిన ఆ ఈశ్వరుని ఉత్కృష్టమైన మోక్షం కోసం ధ్యానిస్తాను. ఏ కన్నుల్ తడియారి దైన్య జలమున్ ఈ నేల వర్షించునో, ఏ కన్నుల్ మితిలేని దుర్భరగతిన్ హీనస్థితిన్ చూచునో, ఏ కన్నుల్ దరిజూపు చేతి కొరకై ఏ రీతి అర్థించునో, ఆ కన్నుల్ సరినింపు బాష్పజలమే హర్షింప రాజేశ్వరా. ఏ కన్నులు తడియారిపోయి దైన్యంగా కన్నీళ్లు కారుస్తున్నాయో, ఏ కళ్ళు తీవ్రమైన వ్యధచే హీనములై చూస్తున్నాయో, ఏ కన్నులు ఆసరా ఇచ్చే చేతి కోసం ఎదిరి చూస్తున్నాయో, ఆ కళ్ళలో ఆనంద బాష్పాలను నింపు స్వామి. నానారాజ సమూహముల్ హితమతుల్ నానాయతీంద్రోత్తముల్ ఈ నేలం తిరుగాడిరయ్య దివిజుల్ ఈశానుడున్ సిద్ధులున్ తానై వచ్చి తరించే ధర్మజలమున్ దర్శించి దేవేంద్రుడే నేనిచ్చోట చరింప నిదు కృపయే నిక్కమ్ము రాజేశ్వరా. ఎందరో రాజులు, గొప్ప సమాజ హితాభిలాషులు, యతులు, దేవతలు, పరమేశ్వరుడు, సిద్ధులు ఎందరో ఈ నేలపై తిరుగాడినారు. దేవేంద్రుడు తానుగా వచ్చి ఇక్కడి ధర్మకుండాన్ని దర్శించి స్నానం చేసి పవిత్రుడైనాడు. అలాంటి ఈ ప్రదేశంలో నేను చరించడానికి కారణం నీ కృపయే స్వామి. పరకైలాసపురాద్రి శృంగ సమమై భానుప్రభాక్షేత్రమై వరగౌరీశ విరించి విష్ణుపదమై భక్తాళి సమ్మోదమై ధరణిన్ స్వర్గ సమమ్మునై పరమ భక్తానంద సోపానమై ధరరాజేశ్వర ధామమైన ఇటనిన్ ధ్యానింతు రాజేశ్వరా. ఉత్కృష్టమైన కైలాసగిరి శిఖరంతో సమానమైన భాస్కర క్షేత్రంగా సుప్రసిద్ధమైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కూడియున్నదైన అదృష్టాన్ని కలిగించేటిదైన భూలోక స్వర్గమైన భక్తులకు ఆనంద సముద్రం వంటిదైన ఈ ప్రదేశం శ్రీ రాజరాజేశ్వరపురం. ఇక్కడే నిన్ను ధ్యానిస్తాను స్వామి.
రాజన్నా రాజన్నాయని ప్రేమ మీర పిలిచేరన్నా మదిన్ ప్రేమతో రాజేశాలయ రాజలింగ విభునే ప్రార్థించి సద్భక్తితో తేజోరూపమహేశ్వరుం హృదయమందు నిల్పి ఏకాగ్రతన్ పూజల్ చేతురు భక్త కోటులిదియే పుణ్యం రాజేశ్వరా. హే రాజేశ్వర, ఎందరో భక్తులు రాజన్నా అంటూ ప్రేమతో భక్తితో పిలుస్తున్నారు. రాజేశ్వరాలయంలో ఉన్న రాజలింగని తేజోరూపాన్ని మదిలో నిలిపి కీర్తించి ఆ ఆనందాన్ని పొందినా చాలు, ఎంతో పుణ్యం వస్తుంది. అంభోజాసన కేశవాది వినుతాభ్యర్చాస్వరూపం మూనౌ గంభీరాత్మక దివ్యలింగముపయన్ గంగానదీ తుల్యమౌ కుంభాపూరిత ధర్మకుండ జలమున్ కూర్మిన్ మహాభక్తితో శంభో శంకర పంచు నిత్యద శివ సర్వేశ రాజేశ్వర. బ్రహ్మ విష్ణువు మొదలైన వారు పూజించే గంభీర రూపంతో ప్రకాశించే నీ దివ్యలింగం పైన గంగానదితో సమానమైన ధర్మకుండం యొక్క జలాన్ని ప్రేమతో శంభో శంకర అంటూ సమర్పిస్తాను స్వామి. రంగుల్ వేసెను పూలకెవ్వడు మహారణ్యాలకెవ్వండు ఏ గంగన్ ప్రేమగా తెచ్చిపోసే హితమున్ గావించలోకమ్ముకున్ సాంగోపాంగములన్నీ కూర్చి ఎవడి సర్వంబు సృష్టించే ఏ భంగిం చూసిన అద్భుతం మెగదయా భవ్యాంగ రాజేశ్వరా. అందమైన పూలకు రంగులు వేసేది ఎవరు? మహారణ్యాలకు నీటిని తెచ్చిపోసేది ఎవరు? ఈ లోకంలో అన్నింటినీ ఏర్చి కూర్చి సృష్టించేవాడు ఆ పరమేశ్వరుడే. అతని సృష్టి ఏది చూసినా ఆశ్చర్యంగానే కనిపిస్తుంది. కరుణంజూపెడు గ్రామదేవతలు తాకామింతురే మధ్యమున్ అరుణార్ద్రాజిత మాంసపిండరుధిరం ఆశుతురే క్రూరతన్ వరముల్వోసెడు తల్లి మూగ పశుల ప్రాణంబులన్ కోరునా సురతత్వం విధి కాదు సూక్ష్మ ఫణితిం చూడంగ రాజేశ్వరా. దయామయ స్వరూపులైన గ్రామదేవతలు మద్యాన్ని ఇష్టపడతారా? ఎర్రటి పిండపు రక్తమోడే మాంసాన్ని ఆరగిస్తారా? అన్ని ప్రాణులకు వరాలిచ్చే తల్లి మూగజీవుల ప్రాణాలను తీయడాన్ని కోరుకుంటుందా? ఆలోచించి చూస్తే ఇది దేవతల తత్వం కాదని తెలుస్తుంది. చిర సంతోషపు భాగ్యము స్థిర మహాచిత్త ప్రశాంత స్థితిన్ వర సంతానపు యోగము సుఖ జగద్వార్తాకలాపము శంకర నామామృత సేవనము సుమతిన్ కర్తవ్యతా వ్యగ్రతన్ పరమేశ నినుగోర ఇట్టివరముల్ వర్షించు రాజేశ్వర. హే రాజేశ్వర,
చాలా కాలం నిలిచే సంతోషం అనే అదృష్టం, స్థిరమైన మానసిక ప్రశాంతత, గొప్ప సంతాన యోగ్యత, శుభమైన వార్తలు మాట్లాడుకోవడం, శివనామామృత సేవన, మంచి ఆలోచన, చేసే పనిలో ఏకాగ్రత, నిన్ను ఆశ్రయించిన వారికి ఈ వరాలను వర్షించు స్వామి. నీ రూపం బది ఏమిటో సరికనన్, నీ మోము తీరట్టిదో, ఘోర వ్యక్తమో శాంతియుక్తమో, మహాక్రోధాగ్ని సంసక్తమో, పారంజూడుము నా విశుద్ధ హృదిలో, పద్మాసనస్థుం ప్రభున్ శ్రీరాజిల్లెడు నీ స్వరూపమదియే, చింతించ రాజేశ్వరా. నీ రూపం ఘోరమైనదా, శాంతియుతంగా ఉంటుందా, క్రోధాగ్నితో రక్తవర్ణంగా ఉంటుందా? తెలుసుకోవాలంటే శుద్ధమైన నా మనసులోకి తొంగి చూడు. అక్కడ పద్మాసనంలో ఉన్న ప్రభువు దర్శనమిస్తాడు. కాంతులు వెదజల్లే ఆ రూపం నీదే స్వామి. తను వెల్లన్ కుదరంగగూర్చి, నిజ సంతాన ప్రలోభం ములన్, మనసంతన్ సరిజేర్చి లోక విధిగా మాయా విమోహముగా, కను సౌభాగ్యమిదంచు నేర్పరచి సత్కామ్యార్థమేయన్న నీ ఘనమౌ సృష్టి ప్రణాళికల్ వరములే కామేశ రాజేశ్వరా. లోకంలోని ప్రాణుల అన్ని శరీర భాగాలను సృష్టికి అనుకూలంగా కుదిరించి, మనసులో సంతానకాంక్షను ఏర్పాటు చేసి, జననం కలిగించడం ఒక అదృష్టంగా భావించేలా చేశావు. ఇదే కామ్యార్థ ధర్మం అంటూ చేసిన ఘనమైన నీ సృష్టి ప్రణాళికలన్నీ వరములే స్వామి. రాజశ్యామల రత్నకాంతి విలసద్ రాజేశ సంసేవకై, ఏ జన్మంబుననైన ఈశ్వర పదంబే నేను చింతింతు, నీ పూజా భాగ్యము పొంద పుణ్యపురిలో పుట్టంగ చాలయ్యా. శ్రీరాజేశాలయ రాజరాజపురికే రాజైన రాజేశ్వరా. ఉత్కృష్టమైన శ్యామలవర్ణపు రత్నకాంతులతో ప్రకాశించే రాజేశ్వర లింగం యొక్క అర్చన ప్రతి జన్మలోనూ చేయాలని కోరుకుంటాను. ఎంతో అదృష్టం ఉంటే గాని పొందగలిగే ఈ గ్రామపు జన్మ మహాభాగ్యం. ఈ శివధామానికి రాజైన రాజేశ్వర, నాకు ఇది చాలు స్వామి. శివభస్మంబు ధరించు వేళ తనువే చిద్రూప కైలాసమై, శివ పంచాక్షరినే పఠింపగా మహాశ్రీరుద్రమై వెల్వడెన్. శివతత్వంబు మతించి చూడ శివుడే సిద్ధించే చిత్తమునన్. శివుడే నేనని ఆత్మనిల్చితి గదా శ్రీరాజరాజేశ్వరా. శివభస్మాన్ని ధరించగానే శరీరమంతా కైలాసంగా భాసించింది. శివతత్వాన్ని మథించగా శివుడే మదిలో ప్రత్యక్షమైనాడు. శివ పంచాక్షరిని పఠించగా అది రుద్రమంత్రమై వెలువడింది. నేను శివోహం అంటూ శివుడే నేనుగా భావించాను స్వామి.
శివనీ భావమును హసేయ ఎదలో చింతాగ్ని చల్లారే నా భవమోహము విలుప్తమై యతిగతిన్ భావములు పొంగే మోక్షవశానందము డెందమందు తిరమై షట్చక్ర నాడీగతిన్ పవనాంధ పరిబద్ధమయ్యే మదియే భాసించే రాజేశ్వరా. మనసులో నిన్ను ఊహించుకోగానే బాధ అనే అగ్ని చల్లారిపోయింది. సంసార మోహం నశించింది. ఒక సర్వసంగ పరిత్యాగి అయిన యోగి వంటి భావనలు ఉప్పొంగాయి. మోక్షానందం నిండి స్థిరమైపోయి షట్చక్ర నాడులన్నీ వాయువును బంధించగా మదిలో అంతా శివమే నిండిపోయింది. ఏ ప్రాణమునకేది యోగ్యతనువో ఏ జీవికే బీజమో ఏ ప్రారంభమునెట్లు కూర్చవలెనో ఏ అంతమే రీతియో ఏ ప్రాధాన్యత ఎట్లు చేర్చవలెనో ఏ బుద్ధికే సిద్ధియో ఈ ప్రావీణ్యత ఈశ్వరాద్భుత విధమ్మే కాదే రాజేశ్వరా. ఏ ప్రాణానికి సరైన శరీరం ఏదో ఏ జీవికి ఏది బీజమో ప్రారంభం ఎలా ఉండాలో అంతం ఎలా ఉండాలో ఏ అంశానికి ప్రాధాన్యత కూర్చాలో ఏ బుద్ధికి ఏది సిద్ధిస్తుందో ఇదంతా ఈశ్వరుడి అద్భుతమైన సృష్టి విధానమే స్వామి. ప్రామాణ్యంబుగ ఊర్ధ్వభాగమమరిన్ భాసించు శైవాంశగా ఆ మధ్యాంతర కక్షలోన వెలసిన్ నారాయణాంశముగా ఆ మూలము విధాతృనంశ నిలిచెన్ ఔజ్వల్య పీఠముగా త్రైమూర్త్యాత్మక రుద్రలింగమిదియే త్రైగుణ్య రాజేశ్వరా. హే రాజేశ్వర, నీ శివలింగం యొక్క ఊర్ధ్వభాగం ఈశ్వరాంశగా మధ్యభాగం నారాయణాంశగా విశ్వపీఠం వంటి మూలభాగం బ్రహ్మదేవుడి అంశగా నిలిచాయి. త్రిమూర్త్యాత్మకమైన లింగస్వరూపం ఇది. కలయే గంటి మహేశ్వర నిదురలో కైలాసధామమునన్ కొలువైనట్టి ప్రశాంతమూర్తి శశిరేఖోద్భాసియై శంభుడే విలసత్పుత్ర విలాసహాసరతుడై విశ్వేశ్వరీయుక్తుడై ఇలలో నిల్చిన తీరుదోచి మనసేయింపాయే రాజేశ్వరా. నేను ఒక కలగన్నాను. ఆ కలలో కైలాసంలోని పరమేశ్వరుడు తలపై చంద్రరేఖతో ప్రకాశిస్తుంటే, పుత్రుడైన వినాయకుడు విలాసంగా నవ్వుతుంటే, భార్యతో పాటు సంతోషంగా ఉన్న ఆ విశ్వేశ్వరుడే దర్శనమిచ్చాడు. నా మనసుకు ఎంతో ఉల్లాసం కలిగింది. మనసే స్వల్పము మోహరంజితము కామ్యార్థాధి సంలగ్నమై ఘనమైనట్టి జగత్ప్రభావ విభవం గంభీర భావోజ్వలం కనలేదయ్య మహేశ్వరా. పరమహాకాయ ప్రవేశముచే అనునిత్యము తరించవచ్చును
శివోహమ్మల్చు రాజేశ్వరా. నా మనస్సు స్వల్పమైనది, కోరికల మోహంతో కూడియున్నది. ఎంతో గంభీర భావం కలిగిన సమస్త విశ్వాన్ని ప్రభావితం చేయగల ఆ విశ్వేశ్వరుడి మామూలుగా చూడలేనిది. కానీ శివోహం అంటూ శివునితో పరకాయ ప్రవేశం చేసి ప్రతిరోజు శివుడుగా తాను తరించవచ్చు స్వామి. పుత్రుంగోరుచు భక్త కోటులిలలో ఉన్నామ భీతాత్ములై చిత్రమైన విధముగా వృషభమున్ చేపట్టి సంతాన సన్మాత్రాలోచన చేసి భక్తియుతులై మహేశ్వరాయంచు నీ యాత్రా కామన చేసి వచ్చెదరయా యాచించ రాజేశ్వరా. ఉన్నామ నరక భయం కలిగిన పుత్రులు లేని నీ భక్తులు చిత్రంగా వృషభాన్ని చేతితో పట్టి మంచి సంతానాన్ని కలిగించమని కోరుతూ మహేశ్వరా అంటూ ప్రార్థిస్తూ ప్రదక్షిణ చేస్తారు. దీనికై వేములవాడ యాత్రకై కోరి కోరి వస్తారు స్వామి. స్వామి కన్నుల ముందు కాంచదగు నీ సద్రూపముంజూడకన్ ఏమేమో తలపోసి లోకమున తామే జప్పు సత్యముగా నా మాటే సరియంచు పల్కెదరు దుర్నాస్తిక పాషండులు నీ మూలమ్మును కాంచరు అంధకుమతుల్ నిక్కమ్ము రాజేశ్వరా. ఎదురుగానే ఉన్న నీ నిజరూపాన్ని చూడలేని పాషండులైన నాస్తికులు తమ బుద్ధికి తోచిన విషయం చెబుతూ అదే సత్యమని భావిస్తారు. నీ మూలస్వరూపాన్ని చూడలేని అంధులు వారు. ఎన్నో నోములు నోయుచున్ మనసులో ఎన్నో నుతుల్ సేయుచున్ కన్నీరై ప్రవహించ కోర్కెల సిరుల్ కన్గాంచి నైరాశ్యతం నిన్నే నమ్మిరి దీన భక్తులిచటే నీవే కృపంజూడరా. ఉన్నానేనని ఊరడించుగదరా ఓ రాజరాజేశ్వరా. ఎందరో భక్తులు ఎన్నో నోములు నోస్తూ మనసులో ప్రార్థిస్తూ కోరికలన్నీ కన్నీరుగా మారుతుంటే నిరాశతో నిలిచారు. నీవు కృపతో చూసి నేనున్నానని ఊరడించి కరుణించు స్వామి. కలదే కారణమేమి లేకగలిగే కార్యము ఈ సృష్టిలో జలముల్ మేఘుడు తెచ్చిడే అవి ఈశాన ప్రతీర్థములే ఫలముల్ వృక్షములియవే ధరణిపై భవ్య ప్రసాదం మదే ఇలలో ఈశ్వర తత్వమన్న ఇదియే ఈ తీరు రాజేశ్వరా. ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది, అది ఈశ్వర తత్వమే. ఎక్కడో ఉన్న నీటిని మేఘుడు తెచ్చిస్తున్నాడు, ఆ నీరు శివతీర్థమే. వృక్షాలు ఫలాలు ఇస్తున్నాయి, ఇది శంకర ప్రసాదమే. ఈశ్వర తత్వం ఇలాగే ఉంటుంది. అత్యుత్సాహపు మూషికం మునుకనం ఆవేశముందే ఫణుల్ సత్యం మేగద
సర్పరాజును కనన్ సాగున్మయూరుండు ఔచిత్యం మే వృషభముగాంచ ఘనమై సింహము గర్జించగా ప్రత్యర్థుల్గల ఇంటి పెద్దవు కదా భావింప రాజేశ్వరా. అత్యుత్సాహంతో ఉన్న ఎలుక, దాన్ని చూసి ఆవేశంతో తల ఊపే సర్పం, సర్పాన్ని చూసి కదిలే నెమలి, పక్కనే వృషభం, దాన్ని చూసి గర్జించే సింహం, ఇలా ఎందరో ప్రత్యర్థులున్న ఇంటి పెద్దగా నిన్ను భావిస్తున్నాను స్వామి. స్వామి నీ శుభ కీర్తనల్ శివపురి సంధానయోగ్యములున్ ప్రామాణ్యంబుగా పరమేష్ట్య విబుధుల్ పాడేటి సంగీతముల్ కామార్తిన్ శివసూత్ర చిత్రికలనే కల్పించి కీర్తించగా కామేశ అది శాంతిపూర్ణ శివ సత్కావ్యం మే రాజేశ్వరా. మంగళకరమైన నీ కీర్తనలు మోక్ష సాధకాలు. ఎంతో ప్రామాణికంగా పండితులు పరమేశ్వరుడి తత్వం గురించి పాడే సంగీత కృతులు. శివసూత్రాలను కీర్తించి పాడగా అది అద్భుతమైన శాంతిరసంతో కూడుకున్న శివకావ్యమే అవుతుంది. దైవద్రోహులు ధర్మవంచకులునై దౌర్జన్యులై హన్యులై శైవ ప్రార్థన చేయగోరి అసురుల్ శౌచక్రియాహీనులై నీవే దిక్కని నిన్ను జేరి ఘనులై నిన్నెట్లు మెప్పించిరో దేవా నీ దయా అంతు చిక్కని దయా దేవేశ రాజేశ్వరా. రాక్షసులు దైవద్రోహులు, ధర్మవంచన చేసేవారు, దుర్మార్గులు, చంపదగినవారు, శుచి శుభ్రత లేక శైవ ప్రార్థనలు చేసి నీవే దిక్కంటూ నిన్ను ఎలా మెప్పించారో తెలియదు స్వామి. నీ దయ ఎవరికీ అంతు చిక్కని దయా సముద్రమే. కన్నుల్ మూసి తలంచగా మనసులో కన్నాను నీ రూపము ఆపన్నార్థుండగు రాజలింగ విభుడే ప్రత్యక్షమైనట్లుగా ఎన్నో జన్మల పుణ్యమంత ఎదురై ఈ రీతి కనిపించే రాజన్నా నిన్నెద నమ్మినాను ఇది ఏ చాలయ్య రాజేశ్వరా. కన్నులు మూసి మనసులో నీ రూపాన్ని చూడగా కళ్ళలో స్పష్టంగా కనిపించావు. ఎన్నో జన్మల పుణ్యం అంతా ఇలా దర్శించేలా చేసింది. నిన్నే నమ్మియున్నాను హే ప్రభో. సురులున్ బ్రహ్మమురారులున్ మునులు నిన్ స్తోత్రించి పూజింతురే సరిలేడెవ్వడు నీకటంచు అసురుల్ శక్తిన్ నినర్చింతురే అరులేలేని మహేశ్వరుండవు ఇలలో ఆదర్శ దైవము నీ వరిషడ్వర్గము తుంచవయ్య భువియే హర్షింప రాజేశ్వరా. దేవతలు, బ్రహ్మ, విష్ణువు, మునులు నిన్ను పూజిస్తారు. నీతో సమానం వేరెవరూ లేరంటూ రాక్షసులు సైతం నిన్ను పూజిస్తారు. శత్రువులు అసలే లేని పరమేశ్వరుడవు నీవు. మమ్మల్ని పీడించే అరిషడ్వర్గాలను
తుంచివేయు స్వామి. కనులున్మీలన చేసి శ్వాసగతులన్ కాంక్షం నిబర్హించి సన్ముని వృత్తిన్ గమియించి ఊర్ధ్వముఖుడై ముక్తి క్రియాలోలుడై తను వెల్లంతగ విస్మరించి మనసున్ తత్వస్థితిన్ చేర్చినన్ కనవచ్చున్ క్షణకాలమందే శివునే కాంక్షించి రాజేశ్వరా. మునిలా కళ్ళు మూసుకొని శ్వాసను బంధించి ఊర్ధ్వముఖుడై ముక్తిని భావిస్తూ తనను తాను మరచి మనసును శివునితో అనుసంధానం చేస్తే ఒక్క క్షణంలోనే ఆ పరమేశ్వరుని దర్శించవచ్చు. పరిశుద్ధాంతరమై ప్రమోదఘనమై ప్రామాణ్య శీతోష్ణమై చిరసౌఖ్యప్రదమై మృదూలలితమై చిత్రాన్నమై హృద్యమై పరమోచ్ఛిష్టమునై మహారుచిరమై భవ్యాన్నమై నిస్పృశం హర నైవేద్య ప్రసాదమయ్యే మనసే హర్షించే రాజేశ్వరా. పరిశుద్ధమైంది, సంతోషాన్ని కలిగించేది, సరి అయిన శీతోష్ణ స్థితిని కలిగినది, చిరకాలం సుఖాన్ని కలిగించేది, మృదువైనది, లలితమైనది, చిత్రమైనది, హృదయానికి నచ్చేది, ఈశ్వరుడికి అన్నభూతమైనది, కాంతివంతమైనది, పక్వాన్నమైనది. నీ స్పర్శచే అది ప్రసాదం కాగానే నా మనసు ఎంతో సంతోషించింది స్వామి. రాజేశుం రమణీయ రూపలసితుం రత్నోజ్వల శ్రీయుతుం రాజచంద్ర కళావతం సమకుటుం లాస్యప్రియుం లాలసుం భ్రాజిష్ణుం భవభవ్యకాంతి విభవుం భవ్యం భవుం శాంభవుం పూజల్ సేయుట పూర్వజన్మ ఫలసత్ పుణ్యం మే రాజేశ్వరా. రాజేశ్వరుని అందమైన రూపంతో విలసిల్లేవాడిని, రత్నపు కాంతులతో ప్రకాశించేవాడిని, తలపై చంద్రరేఖ కలిగిన వాడిని, నాట్యంపై ఆసక్తి కలవాడిని, మహాతేజంతో వెలుగొందేవాడిని, భవరూపుని, శాంభవుని పూజించుట పూర్వజన్మ సుకృతమే. గంటల్మోగ ఉమామహేశ్వర మహాకళ్యాణ కాలం మునన్ గంటల్మోగే శివాలయాంతరలసత్ గర్భ ప్రకోష్టముపై గంటల్మోగే వృషాధిరాజ కటిపై కాత్యాయనీ వేణిపై గంటై మోగెను నాదుగుండె గుడిలో గల్మంచు రాజేశ్వరా. శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవపు వేళ గంటలు మోగగానే శివాలయాంతరంలోని గర్భగుడిలో గంటలు మోగినాయి. శివుడి వాహనమైన వృషభం నడుముకు ఉన్న గంటలు ఆనందంతో మోగినాయి. పార్వతీదేవి జడ కుచ్చులకున్న గంటలు మోగినాయి. నా గుండె గుడిలో లయబద్ధంగా గల్లుమంటూ గంటలు మోగాయి. లేదయ్యా జగమంత జూచి వెతుకన్ లేదింత చిత్రాకృతిం లేదే ఇంత మహత్వయుక్త ప్రతిమన్ లేదింత చిత్రస్థితిన్ ఏదో భావన చేసి
చూడ మరి ఇంకేదో స్ఫురింపందగుం కాదే ఇట్టి మహేశలింగ సమమున్ కాదేది రాజేశ్వరా. ఇంత గొప్ప చిత్రమైన లింగస్వరూపం జగమంతా చూసినా దొరకదు. ఇంతటి మహత్వం గల ప్రతిమ ఎక్కడా లేదు. ఇంతటి కాంతి ఎక్కడా లేదు. ఒకటి చూసి మరొకటి ధ్యానించే ఈ అనన్య స్థితి మరొక చోట లభ్యం కాదు. మహేశ్వర లింగంతో సమానమైనది ఇంకేదీ లేదు. కరుణేగాంచితి కన్నులారయదలో హర్షము పొంగార శ్రీకరమౌ పృథ్వీకణమునందు ఘనమౌ గంగాదితోయమునన్ వరవైశ్వానర తేజమందు విచరద్వాయుస్థలం మందు అంబర రూపస్థిర శూన్యమందు శివునే భావించి రాజేశ్వరా. మనసులో సంతోషం ఉప్పొంగగా ఈ ప్రపంచంలో మహాశివుని దర్శించాను. భూమి యొక్క కణంలో, గంగా జలంలో, అగ్ని తేజస్సునందు, ఆకాశపు శూన్యమందు శివునినే దర్శించాను. గౌరీపుత్రుడి హాస్యము భయదమౌ కౌటిల్యతానేత్రమున్ శూరప్రోద్ధత రుద్రతాండవగతిం శుద్ధ ప్రశాంత స్థితిం వారాహీ కమనీయ నేత్రకరుణన్ భవ్యాద్భుత సృష్టియున్ శ్రీరాజాశ్రిత రాగభావరసముల్ శ్రీనవ్వు రాజేశ్వరా. గౌరీపుత్రుడి హాస్యరసం, నీ మూడో నేత్రపు భయానక రసం, వీరరసాన్ని తెలిపే నీ రుద్ర తాండవగతి, శాంత రసాన్ని ప్రకటించే నీ ప్రశాంత స్థితి, కరుణ రసాన్ని జాలువారే వారాహీదేవి నేత్రాలు, అద్భుత రసాన్ని దర్శింపజేసే పరమేశ్వర సృష్టి తీరు, ఇలా నీ రాగభావ రసాలన్నీ గొప్ప కాంతులతో తేజరిల్లుతుంటాయి స్వామి. కలలోగంటి మహేశ్వరా నిన్ను మహాకైలాసమైనట్టి వేములవాడన్ కొలువైన లింగ విభుగా ముక్తి ప్రదేయుడుగా తలచే కోర్కెను తీర్చునట్టి విలసత్కారుణ్య భావాబ్ధిగా ఇలలో మాకొక ఇంటి పెద్దగా కనం ఇంపయ్యే రాజేశ్వరా. మహాకైలాసమైన వేములవాడలో కొలువున్న లింగస్వరూపుడిగా, ముక్తిప్రదాతగా, తలచే కోరికను తీర్చే కరుణామయుడిగా, మా ఇంటి పెద్దగా నాకు కలలోకి వచ్చావు. ఇది నాకు సంతోషాన్ని కలిగించింది స్వామి. శతబిల్వార్చన చేయనుచి శతబిల్వార్చన చేయనుచి మదిలో శంభుం ప్రతిష్ఠించి నేషతరుద్రీయముగాదలంచి శుచినై శైవాత్మసంధాయినై శతపద్యాత్మక పూజ చేసితి శివా సర్వాంగయుక్తముగా శతమానమ్మని కావవయ్య పరమేశా రాజరాజేశ్వరా. శతబిల్వాలతో నీకు అర్చన చేయాలని సంకల్పించి మనసులో నిన్ను ప్రతిష్ఠించాను. దీనినే శతరుద్రీయంగా భావిస్తూ మదిలో శివభావనను అనుసంధానం చేసి సర్వాంగయుక్తంగా
పద్యాలతో శతబిల్వార్చన చేశాను. శతమానం అని దీవించి కాపాడు స్వామి. ఏ వేళో హృదయాంతరంగ పృథివిన్ ఈ భక్తి వర్షించెనో, శైవోద్బీజము పల్లవించి వరమై శైవోజ్వలత్కాండమై భావోద్దీప్త విశాఖమై భవసుధా భాస్వత్ఫలోపేతమై శైవోత్తుంగ సువృక్షమయ్యే ఘనమై శైలేశ రాజేశ్వరా. ఏ సుముహూర్తంలోనో నా హృదయం అనే క్షేత్రంలో శివ సంబంధమైన బీజం పడింది. భక్తి వర్షంతో తడిసి అది పల్లవించింది. శైవకాంతి గల కాండం ఏర్పడింది. భావాలు విస్తరించి శాఖలుగా మారాయి. దాని నిండా శివామృత ఫలాలు నిండి మహాశైవ వృక్షంగా ఎదిగింది స్వామి. అన్నార్తుల్ శుభితాంతరంగ సహిత వ్యత్యస్త భాగ్యాన్వితుల్ ఎన్నో కష్టములెన్నో దుఃఖములు అవెన్నో ఓర్చి నిర్లిప్తతన్ కన్నీరున్ కురిపింపసాగిరి ప్రభో కారుణ్యతన్ జూపి ఆపన్నార్తుండను పేరు నిల్పుకొను దేవా రాజరాజేశ్వరా. అన్నం కోసం తపించేవారు, ఆకలితో బాధపడేవారు, దురదృష్టవంతులు ఎన్నో కష్టాలకు దుఃఖాలకు ఓర్చి బాధతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నీవు ఆపద్బాంధవుడన్న పేరు నిలబెట్టుకో స్వామి. పదముల్ పద్మదళములై విరిసే నా పద్యార్చనా భాగ్యమై హృదయాహ్లాదక వాక్యముల్ త్రిదళవత్ హృద్బిల్వ పత్రములై కదలాడే శివభావనల్ హిమగిరి గంగా సరిద్ధారలై మదిలో నిన్నభిషిక్తు చేసెద శివా మహేశ రాజేశ్వరా. నేను చేసే శివార్చన కోసము నా రచనలోని పదములన్నీ పద్మదళాలై విరిశాయి. హృదయాహ్లాదాన్ని కలిగించే వాక్యాలన్నీ బిల్వపత్రాలైనాయి. ఎదలోని శివ సంబంధ భావనలన్నీ గంగాజలధారలై వాటితో నిన్ను అభిషేకం చేస్తాను శివ. కనవయ్యా హృదయాలయాంతర లసద్గర్భ ప్రపీఠమునన్ కనులన్ మూసి కనంగచాలు విలసత్ కామేశ్వరీ సంయుతున్ మనసంతన్ కనులైన వేళ మదిలో మాహేశ్వరుండే స్వయం జనితుండై చరించు సంతసముతో సత్యము రాజేశ్వరా. నీ హృదయం అనే గర్భాలయ పీఠంపై కన్నులను మూసి చూడు. మనస్సంతా కళ్ళు చేసుకుని చూస్తే పార్వతీయుక్తుడైన మహేశ్వరుడే స్వయంగా ఉద్భవించి ఆనందంగా అక్కడ సంచరిస్తాడు. పూజానంద మనస్కులున్ శివమతుల్ పుణ్యార్థులున్ నీకు సద్యోజాతాదులనర్చజేసెడు మహాదూర్దండ వేదజ్ఞులున్ రోజూ నిన్నెదనమ్మి కొల్చెడు సతీ రూపాంగులున్ భక్తితో రాజన్నాయని ప్రేమ మీర కొలవన్ రక్షించు రాజేశ్వరా. శివపూజతో సంతోషపడేవారు
శివపరమైన చింతన చేయువారు, పుణ్యార్తులు, నిన్ను మంత్రాలతో పూజించేవారు, మహావేదవేత్తలు, ప్రతిరోజు నిన్ను నమ్మిన పార్వతీస్వరూపులైన జోగినులు నిన్ను రాజన్నా అని పిలుస్తూ అర్చన చేయగా వారిని కాపాడు స్వామి. శివభావములను హసేయ తనువున్ చిత్తమ్మును పొంగగా హవనమ్మైన విధమ్ముతోచెను మనోహర్షాగ్ని సంభూతమై స్తవపత్రాంచిత బిల్వరాజతరువే తానీవరం వ్యూవ నేనవపద్యాత్మక బిల్వపత్రముల నిన్నర్చింతు రాజేశ్వరా. శివ సంబంధమైన ఆలోచన చేయగానే నా తనువు మనస్సు ఉప్పొంగిపోయాయి. మనసులో మహాయాగమే జరిగినట్లు అనిపించింది. అక్కడ పుట్టిన సంతోషం అనే అగ్ని నుండి బిల్వవృక్షం ఒకటి సముద్భవించింది. అది తనకు తానే నాకొక వరం ఇచ్చింది. ఆ వరం వల్ల నేను ఈ నూతనమైన పద్య బిల్వాలతో నిన్ను అర్చించాను స్వామి. జోడై వచ్చెడు పెద్ద సేవలెదుటన్ చూడన్ మహద్భాగ్యమే రేడైనం సరికాడు వైభవముతో శ్రీకాంతులొప్పారగా తోడై వచ్చు రమారమేషులకునై తోడైన గౌరీషులు నీడై నిల్తురుగాగా మాకు వెలుగై నిత్యము రాజేశ్వరా. రెండు పెద్ద సేవలను ఎదురుగా ఉండి చూడడం ఒక మహాభాగ్యమే. ఏ రాజుకు కూడా ఇంతటి వైభవం లేదు. లక్ష్మీ నారాయణ స్వాములకు తోడైన పార్వతీ పరమేశ్వరులు నిత్యం మాకు నీడగా నిలిచి ఉందురుగాక. బీజావాపన చేసినావు ఎదలో బిల్వ ప్రవృక్షమునే తేజోవంతములై చిగిర్చె దళముల్ దేశీయ పద్యములై రాజశ్యామల రాజలింగ చరితల్ రమ్యంబుగా కూర్చి నే రాజేశార్చన జేయ నాదుమదియే రంజిల్లే రాజేశ్వరా. హే రాజేశ్వర, నా మనసులో నీవు బిల్వ వృక్షపు బీజాన్ని నాటావు. ఆ వృక్షానికి దేశీయ పద్యాలు అనే బిల్వాలు తేజోవంతంగా చిగిర్చాయి. మేలైన శ్యామల వర్ణంతో ప్రకాశించే రాజేశ్వర లింగ వైభవాన్ని స్తోత్రిస్తూ అర్చన చేయగా నా హృదయం ఎంతో ఆనందంతో నిండిపోయింది స్వామి.